నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లె, లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకే లంబసింగిని ఆంధ్రప్రదేశ్ కశ్మీర్ అని పిలుస్తుంటారు. ఇక్కడ చాలా తక్కువగా, అంటే కొన్నిసార్లు 0 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావడం ఇందుకు కారణం. ఈ ఏజెన్సీ ప్రాంతాలు సముద్ర మట్టానికి అధిక ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. లంబసింగి ఏరియాలో చలికాలంలో పొగమంచు దట్టంగా పేరుకుపోతుంది. అయితే దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు అనేక ఉన్నాయి. అందులో -40 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుందో తెలుసా? దేశంలోనే అత్యంత శీతల ప్రాంతం ద్రాస్. దీనిని మంచు దుప్పటి కప్పుకునే గ్రామం అని చెప్తుంటారు. చలికాలం వచ్చిందంటే గజగజ వణికిపోతాం. ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉందంటే దుప్పటి కప్పేస్తుంటాం. కానీ -డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. -°C ఉండే ప్రాంతాల గురించి, ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశాల గురించి, అక్కడ ప్రజల జీవన శైలి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతమైన రష్యాలోని ఒమియాకాన్లో సగటున ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంటుంది. ఏపీలోని లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీలు కాగా, -40 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన లద్దాఖ్లోని ద్రాస్ గ్రామం ప్రపంచంలో 2వ అత్యంత శీతల ప్రదేశమని మీకు తెలుసా? ద్రాస్ గ్రామం లడాఖ్లోని కార్గిల్ జిల్లాలో మంచు పర్వతాల మధ్య ఉంటుంది. శ్రీనగర్, కార్గిల్ మధ్య ప్రయాణించే వారికి మార్గం మధ్యలో కనిపించే ఈ కుగ్రామం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి చలి వాతావరణంలో సాధారణ పర్యాటకులు ఇక్కడికి వెళ్ళడానికి వెనకడుగు వేస్తారు. ఇక్కడ సగటున -40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు గడ్డకట్టే చలి వణికించేస్తుంది. ఎటు చూసినా తెల్లని మంచు పర్వతాలు, భూమిని కోసుకుని వెళుతున్నట్లు కనిపించే ద్రాస్ నది ఇక్కడ కనువిందు చేస్తాయి. ప్రకృతి సృష్టించిన అద్భుతంగా కనిపించే ఈ గ్రామం చలికాలంలో గడ్డకట్టుకుపోయినట్లుగా అనిపిస్తుంది. రోడ్లు, వీధులు, ఇళ్లపై మంచు మందంగా పేరుకుపోతుంది. ఇలాంటి వాతావరణంలో నివాసం కష్టమే అయినా ఎంతో మంది ఇక్కడ జీవనాన్ని కొనసాగించడం గమనార్హం. ద్రాస్ గ్రామస్తులు బార్లీ ఉత్పత్తి, పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా నిత్యం వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాల్సిందే. శరీరంలో వేడి తగ్గకుండా తరచూ వేడి టీ తాగుతూ వెచ్చగా ఉండేలా ప్రయత్నిస్తుంటారు. ఇక అత్యవసర పనులుంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. పర్యాటకుల కోసం చిన్న హోమ్ స్టేలు ఉన్నాయి. స్థానికంగా ఫేమస్ అయినటువంటి బటర్ టీ సేవిస్తూ ప్రకృతి అందాలు తిలకిస్తుంటారు.